ఆనాడు చెక్ డ్యాంలను అశాస్త్రీయంగా కట్టారని, వాటి వల్ల రైతులకు మేలు జరగటం లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అటవీ సోమన్పల్లి గ్రామంలో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం కూలిపోయింది. కూలిన చెక్ డ్యాంను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. నాణ్యత లేకుండా కట్టిన చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణ జరపాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆకాశం నాణ్యత లేకుండా చెక్ డ్యాముల నిర్మాణాలు ఎవరి ప్రమేయంతో, ఎవరి గురించి, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సహకారంతో, ఏ మాఫియాకు తోడ్పడాలని ఆలోచన చేసి కట్టినరో స్పష్టంగా అన్ని విషయాలు తప్పకుండా బయటకొస్తాయి. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా నీటిపారుదల శాఖకు సంబంధించిన మంత్రి గారు కానీ స్పష్టంగా కూడా మీరేమో భూపాతాళం అంటున్నారు, మేము ఆకాశంలో ఉన్న తీసుకొస్తాం, కింద పైకి పెట్టి అందరినీ కూడా తీసుకొస్తాం. ఎవరు దీంట్లో రాజీ పడే, కక్కుర్తి పడే అవసరం కూడా లేదు ఎవరికి. ఈ సందర్భంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దీనికి అసలు కారణం ఏందని, ఆ కారణానికి సంబంధించిన అనేక అంశాలు కారణం తెలియకుండానే వచ్చి కొంతమంది మాట్లాడిపోతా ఉన్నారు. వారికి ఉన్న అనుమానాలు నివృత్తులు చేసుకోవాలంటే ఎవరు ఏ పాత్ర ఉందో అవన్నిటిని కూడా బయటకు వస్తాయి. అందుకోసమే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మొత్తం ఇక్కడే కాదు, ఆనాటి ప్రభుత్వంలో చేపట్టిన ఈ చెక్ డ్యాంలు, మీది అన్ని చెక్ డ్యాంలు అన్ని పూర్తి స్థాయిలో పోయింది, కింద ఉన్నది ఇది కూడా పోయింది. నీళ్ళు వస్తే ఆ నీళ్లు పెద్ద ఎత్తున వర్షం పడి పైనుంచి మానేరు వస్తే ఆ ముంపు వలన మా రైతులకు నష్టమే జరిగింది. ఇంకో పక్కనేమో అటు పక్కన కాళేశ్వరం బ్యారేజ్ కడితే, కాళేశ్వరం 3 బ్యారేజ్ కడితే 1 ఎకరం మాకు రాదు. ఇవన్నీ కట్టుకున్నారు, 1 ఎకరం కూడా పారలే. ఎవరి గురించి కట్టిండ్రు కూడా తప్పకుండా ఈ రిపోర్ట్ ఎందుకు కట్టిండ్రు, ఏ విధంగా కట్టిండ్రు,